హాయ్ హలో రైతు సోదరులు నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి కాన్వాయిగూడెం గ్రామం పెద్దవంగర మండలం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. అన్న అలెక్సా 5G స్ప్రే తోట రైతు మాటలు విందాం. అన్న మీ పేరు అన్న? ఎడబైన లింగయ్య. ఇది అలెక్సా 5G స్ప్రే చేయక ముందు ఎట్లుంది, స్ప్రే చేసిన తర్వాత ఇది చేయక ముందు ముదురు ఉండే మొత్తం చేను నిలబడ్డట్టు ఉండే. ఇది కొట్టినాక చిట్టి తోటి గ్రోత్ మీద వచ్చేసింది. గ్రోత్ వచ్చింది. ఇప్పుడు ముడత గిట్లా అన్న? ముడత క్లియర్ అయిపోయింది. ఓకే, క్లియర్ అయిపోయింది. గన్పులు దగ్గర వచ్చేసినాయి. ఇప్పుడు కొట్టకన్నా ముందు ఎట్లుందన్న? ఇట్లా ఉంది, ఇంతకంటే ముదురు ఉండే. ఇంతకన్నా ముందు. ఇప్పుడు ఇది కొట్టినాక ఇట్లా ఇగురు వచ్చేసింది, దగ్గర కాపు వచ్చేసింది. ఇది కొట్టిన 5 రోజుల తర్వాత ఇగురుతోటి మంచిగా గన్పులు వచ్చేసింది. ఇది కొట్టిన తర్వాత 5 రోజుల తర్వాత చిట్టిగురుతోటి బాగా గన్పులు ముడతపోయింది. తోట ఎట్లుందని ఇప్పుడు మీది? గ్రోత్ మీద ఉన్నదని మంచి గ్రోత్ వచ్చేసింది. హాయ్ హలో రైతు నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి కాన్వాయిగూడెం గ్రామం పెద్దవంగర మండలం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. అన్న మీ పేరన్నా? నా పేరు కాసాని సాయి కుమార్. ఇప్పుడు ఏ మందు స్ప్రే చేశారన్న మీరు? నేను అలెక్సా 5G ఇష్టం వారం రోజులు అవుతుంది. అలెక్సా 5G ఫ్రై చేయక ముందుకు నా తోట కాపు సెట్ అయ్యి మొద్దువారిపోయింది. అలెక్సా 5G చేసినాక చిన్న ఇగుర్లతోటి మంచిగా పూత కాపు సెట్ అవుతుంది. ఇప్పుడు మనం డెలిగేట్ కొట్టుకునే అవసరం కూడా లేదు. అలెక్సా 5G తోటి కాపు కూడా సెట్ అయిపోతుంది. కాపు కూడా ఎంత మంచిగా నీట్గా దిగిందో చూడండి. ఇది ఫస్ట్ కాప్ ఓన్లీ. సెకండ్ కాప్కి ఇప్పుడు సెట్ చేయాలి. మళ్ళీ అలెక్సా 5G స్ప్రే చేయాలనుకుంటున్నాను నేను మళ్ళీ. ఓకే, ఇప్పుడు మీరు స్ప్రే చేసిన తర్వాత ఎట్లా వచ్చిందని మీకు? చిన్న గనుపులతోటి దగ్గర ఇగుర్లతోటి మంచిగా వచ్చింది. ఎక్కడ పూత అనేది ఆగలేదు నాకు. పూత ప్రతి చోట ప్రతి ఇగురుతోటి మంచిగా పూత వచ్చింది, ఇగురు వచ్చింది. నా దాంట్లో గ్రోత్ మాత్రం బాగా వచ్చింది. తోటలో గ్రోత్ సెట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ కాపుకు మళ్ళీ అలెక్సా 5G స్ప్రే చేయాలనుకుంటాను నేను. హాయ్ హలో రైతు నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి కాన్వాయిగూడెం గ్రామం పెద్దవంగర మండలం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. అన్న ఇప్పుడు లాస్ట్ స్ప్రే ఏ స్ప్రే చేశారన్న మీరు? సఫారీ గ్రోవెల్. మంచి పూత ఎగురు వచ్చింది, ముడత క్లీన్ అయిపోయింది. అప్పుడు ముదురు ఉండే, కింది ముడత పై ముడత క్లీన్ అయింది. ఇప్పుడు పూత కాపు సెట్టింగ్ అయింది. సఫారీ కొట్టాక సఫారీ గ్రోవెల్ కొట్టాక మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి. రైతులందరూ స్ప్రే చేసుకోవాలని కోరుకుంటాను. అలెక్సా 5G స్ప్రే చేసినాక మంచి ముదురు నిలబడ్డ తోట కూడా గ్రోత్ తోటి మంచిగా పూత కాపు తోటి సెట్ అయింది. మళ్ళీ కూడా అలెక్సా 5G స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత గ్రోత్ ఎట్లుందన్న మీకు? అలెక్సా 5G కొట్టిన తర్వాత గ్రోత్ అనేది చిన్న ఇగుర్లతోటి మంచిగా వచ్చింది. ముడత అంతా పోయి అంతా మంచిగా, కావాలంటే వీడియో తీసుకోరు కానీ మంచిగా గ్రోత్ గీత అంతా మంచిగా వచ్చింది. చిన్న ఇగుర్లతోటి పూత కాపు కూడా సెట్ అయింది. ఇప్పుడు అలెక్సా 5G ఎన్నిసార్లు స్ప్రే చేశారన్న మీరు? అలెక్సా 5G ఒక్కసారి స్ప్రే చేసినాం. మళ్ళీ కూడా ఒకసారి సఫారీ స్ప్రే చేసినాక మళ్ళీ అలెక్సా 5G స్ప్రే చేయాలనుకుంటాను. తర్వాత వేరే దాని గురించి ఆలోచిస్తాం. హాయ్ హలో రైతు నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి కాన్వాయిగూడెం గ్రామం పెద్దవంగర మండలం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. మన 5G సఫారీ స్ప్రే చేసిన తోటలో ఉన్నాం. అన్న మీ పేరు? అన్న నా పేరు వెంకన్న. నా పేరు కాసాని వెంకన్న. ఏ మందు స్ప్రే చేశారన్న లాస్ట్ స్ప్రే మీరు? ఈ డబ్బా సఫారీ కొట్టిన కాంచని నేను నీట్గా కింది ముడత మీది ముడత లేకుండా సీన్ సాఫ్గా ఇగురు పూత గీత బాగుంది. ఇప్పుడు పూత ఎట్లుందన్న మీరు? స్ప్రే సఫారీ కొట్టిన పూత ఎట్లుందో చూపెట్టండి అన్న ఒకసారి. పూత చూపెట్టండి. సఫారీ చేసిన కాంచని ఈ నమూన వచ్చింది. ఇప్పుడు ఇది ఈ పూత మొత్తం ఇప్పుడు ఇది ఏ మందు కొట్టినాక వచ్చిందన్న మీకు? సఫారీ కొట్టినాక వచ్చింది.